ఉదయం నమస్కారం అందరికీ. ఈరోజు కంటెంట్ క్రియేషన్లో మళ్ళీ దూసుకుపోదాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున్న నుంచి అలాగే ఇంట్లో గడిపేశాను. సో సాయంత్రం అట్లా బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బయటకు వెళ్తాను అనమాట. ఎట్లా ఉంది మన హెయిర్ కట్, బాగుందా? సో ఆఫ్టర్ దాట్ అలా బయటికి రాగానే ముందుగా మనం మందుగుండు సామాన్లు, అదే మన దీపావళి సామాన్లు ఏవైతే ఉన్నాయో చూడడానికి పోయాను అనమాట. కొందామని కొన్ని ప్లేసెస్ చూశాను. తర్వాత దీపాలు చూడడానికి వెళ్ళాను ఎక్కడ పడితే అక్కడికి. చాలా ఇంట్రెస్టింగ్ పీసెస్ కనిపించాయి కొన్ని డెకరేషన్కి. అట్లా నైస్, చాలా వెరీ గుడ్. కొన్ని కలర్ ఉన్నవి, కలర్ లేనివి. తెలుసు కదా, అసలు నా చిన్నప్పుడు అయితే ఒకే రకం దీపాలు దొరికేవి. కానీ ఇప్పుడు ఎన్ని రకాల దీపాలు అంటే అన్ని రకాల దీపాలు దొరుకుతున్నాయి. సో అట్లా మార్కెట్కి వెళ్ళాం. సో తెలుసు కదా, మన పండుగలన్నిటి వెనకాల చాలా కథలు ఉంటాయి. షార్ట్గా చెప్పాలంటే లైవ్లీహుడ్ ఆఫ్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ దట్. అందుకే కొంచెం బయటకు కూడా వెళ్ళి సూపర్ మార్కెట్స్లో కన్నా స్ట్రీట్స్లో తీసుకోవడానికి ఇష్టపడ్డాను అనమాట నేను. సో బయటికి వెళ్ళి కొంచెం కొన్ని పువ్వులు, కొన్ని రకాలైన దీపాలు, అలా రకరకాల దీపాలు కొన్నాను. యాక్చువల్లీ ఒక 3-4 రకాలు కొన్నాం. ఏం చేస్తాం తర్వాత చూడాలి, కానీ ప్రజెంట్ అయితే రకరకాల దీపాలు కొన్నాం. అండ్ పెద్ద మార్కెట్ మొత్తం నిండా దీపాలు ఉన్నాయి. చిన్నప్పుడు చూసుకోవడానికి చాలా సరదాగా ఉండేవి కదా. సో అట్లా పాత స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ దీపాలు చూడడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్లీ మార్కెట్ అంతా చాలా కిటకిటలాడుతుంది. సాయంత్రం ఇది అరౌండ్ 9 o'clock అయినా సరే ఫుల్గా పూలు కూడా బాగున్నాయి ఫుల్గా రోడ్డు పైన. అండ్ చెరుగడ్లు అవి ఇవి వగైరా సామాగ్రి, అవసరమైన సామాగ్రి అంతా కొనుక్కున్నా. అండ్ కొన్ని మిస్ చేశాను, రేపు తీసుకుందాంలే. ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఈరోజు అలాగే ఇంట్లో మంకుపట్టున్నా కాబట్టి ఐ థాట్ ఆఫ్ డీవియేటింగ్ ఫ్రమ్ దాట్. అందుకే కొంచెం బయటకు వచ్చాను అనమాట. సో మన మెయిన్ ఇంపార్టెంట్ చీజ్, అదే ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో అదే మందుగుండు సామాన్లు కదా, వాటి కొనడానికి ఇంకొక స్టోర్కి వెళ్ళాం. ఈ స్టోర్ నుంచి గత 3 years నుంచి ఇక్కడే కొంటున్నాను. ఎప్పుడు ఒకే ఐటమ్స్, పెద్ద తేడా ఏముండదు మన దగ్గర. 200 బాలలు, 2 షార్ట్స్, తర్వాత కొన్ని చించుబుడ్లు, ఒక 2-3 కాకరపోతులు, అంతే. దీపాలు నానబెట్టే తర్వాత ఇలా వచ్చి ఇంటి ముందు కొంచెం లైట్గా డెకరేషన్ చేయాలిగా. ఇంటి ముందు ఇంటి వెనకాల డెకరేషన్ చేశాను అనమాట. ఒక 4-5 days నుంచి మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం. తెలియని వాళ్ళకి 4-5 days నుంచి లాంగ్ ఫార్మేట్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో మన మెయిన్ పర్పస్ వచ్చేసి మమ మెంటాలిటీ కోసం మాట్లాడుతూ ఒక రకమైన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుందామని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎందుకంటే ఏదో ఒక ఎయిమ్, గోల్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా. చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తున్నాను. సో కొంచెం క్రింజ్గానే ఉంటుంది. బట్ స్టిల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. అంటే మా తాతయ్య చనిపోయారు. తాతయ్య చనిపోయినప్పుడు జనరల్గా ఆ ఇయర్ ఏం సెలబ్రేట్ చేయం కదా, దీపావళి లాంటివి. సో అప్పుడు సెలబ్రేట్ చేయనప్పుడు ఏమైందంటే కొంచెం చూసి ఎందుకో నాకు వాటికి మీద ఉన్న మక్కువ కొంచెం తగ్గిందనమాట. అలా తగ్గుతూ వచ్చింది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం, లాస్ట్ 2-3 years నుంచి మళ్ళీ క్రాకర్స్ కాల్చాలనిపిస్తుంది. నేను ఎక్కువ కాల్చాను, వెరీ ఫ్యూ, ఒక 4-5 దాని ఏమంటారు లాంటి షార్ట్స్ లాంటివి తీసుకుంటాను. అవి కాల్చేస్తాను అంతే. సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కొనుక్కున్నాను అనమాట. అండ్ అంత చిన్న వాకింగ్ లాంటివి చేశాను. 10,000 steps కూడా కంప్లీట్ అవ్వలేదు. సో టుడే వాజ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్స్. ఎందుకంటే మనం నిన్న చాలా అనుకున్నాం ఏంటంటే గోల్ రీచ్ అవుదాం, గోల్ ప్లానింగ్ అంటే గోల్ ఏదైతే ఉందో దానికోసం మనం డిస్కస్ చేసి ప్రాజెక్ట్ ట్రాకర్ లాగా అసలు ఏంటి అని రాద్దాం అనుకున్నాం. అవన్నీ ఏం చేయలేదన్నమాట. అండ్ దాని బదులు నేను టైం పాస్ చేశాను, విచ్ ఈస్ నాట్ గుడ్. బట్ అయిపోయింది అది. కాబట్టి ఈరోజుకి త్వరగా డే ఫినిష్ చేసేసి, ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఈరోజు త్వరగా డే ఫినిష్ చేసేసి ఐ విల్ హ్యావ్ మై స్లీప్ అనమాట. మంచిగా నిద్రేసి పొద్దున్న లేచి మన మిగిలిన యాక్టివిటీస్ రెజ్యూమ్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా వరకు నేను చెప్పినట్టు చాలా అన్ప్రొడక్టివ్గా ఉన్నాను. సో ఈరోజుతో ఆ అన్ప్రొడక్టివిటీ ఆపి మళ్ళీ కొంచెం ప్రొడక్టివ్ వైపు కొంచెం దూరుదాం. రేపు మనకి హాలిడే ఉంది, బట్ మనకు చాలా పనులు ఉన్నాయి అన్నమాట. ఆ పనులు ఏంటంటే చెప్పే కదా, మనం ఏంటంటే అప్స్కిల్ అవుదాం అనుకుంటున్నాం, ఆర్ ఎల్స్ మన మెట్రిక్ ఏంటి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్లో కానీ ఆర్ వెయిట్ లాస్లో కానీ
వాట్ ఎవర్ ఇట్లాంటి మెట్రిక్స్ ఏంటి, వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ గోల్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్, ఇట్లాంటివి ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకుందాం. దాన్ని బట్టి ఏంటంటే మన తాలూకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఇండికేట్ అవుతుందో కూడా మనం గేజ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సీ యూ టుమారో. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.